హే గాయ్స్, చూడండి నేను ఎక్కడున్నానో. జస్ట్ లుక్ అరౌండ్. నేను ఎక్కడున్నానో చెప్పండి, గెస్ చేయండి. జస్ట్ లుక్ ఎట్ ద క్రౌడ్ గాయ్స్. మేమైతే ఆన్లైన్ బుకింగ్ చేసేసుకున్నాం. చాలా క్రౌడ్ ఉంది. యాక్చువల్గా పార్కింగ్లో కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. మేము అనుకున్నాం అయిపోయాం రా బాబు, లోపల చాలామంది జనాలు ఉన్నారు. హే గాయ్స్, నేను ఎక్కడున్నానో తెలుసా? 3, 2, 1 వండర్లా! వెళ్ళిపోతున్నాను ఇప్పుడు స్కై టెల్కి. చూసారా ఎలా ఉందో? అక్కడి నుంచి ఇలా ఇంత పెద్దగా ఉంది. యాక్చువల్గా ఈ స్కై టిల్ట్ 11 ఫ్లోర్స్ బిల్డింగ్ పైన ఉందండి. దానిపైన జైంట్ వీల్ ఉంది. ఇది నా ఫస్ట్ విజిట్ టు వండర్లా. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేనైతే లిటరలీ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ ఫస్ట్ టైం కదా. ఎంతైనా ఫస్ట్ టైం విజిటర్స్కి ఏదైనా చాలా కొత్తగా అనిపిస్తుంది. సో మేము వచ్చేసాము 11th ఫ్లోర్కి. ఓపెన్ ది డోర్స్. సో పైనుంచి అయితే ఇది వ్యూ సూపర్ ఉంది. అసలు మొత్తం కనిపిస్తుంది. వండర్లా అంతా ఇక్కడి నుంచే కనిపిస్తుంది మాకు. సో ఫస్ట్ స్కై టిల్ట్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే జైంట్ వీల్ చూసుకొని ఆ తర్వాత స్కై టిల్ట్కి రండి అని చెప్పారు. సో ఈ వ్యూ చూసేయండి ఎలా ఉందో చెప్పండి. ఆ రైడ్ చూసారా ఎంత భయంకరంగా ఉందో. ఇలా రివర్స్ అయిపోయి ఏదేదేదో అయిపోతుంది. నేనైతే అలాంటి రైడ్స్ ఎక్కనండి. సో మేము వెళ్ళిపోతున్నాం పైకి. జైంట్ వీల్ ఎక్కేసాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అనుకున్నంత భయంకరంగా అయితే ఏం లేదు. జస్ట్ 1 రౌండేనండి. వ్యూ అయితే బాగుంది. ఇంకా బాగా అనిపించింది. భయం అయితే వేయలేదు. నెక్స్ట్ వచ్చేసాం స్కై టిల్ట్కి. యాక్చువల్గా అనుకున్నంత భయం ఇది కూడా వేయలేదు. భయం వేసింది బట్ మేనేజబుల్ అండి. బట్ మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్. మరీ అంత కిందకు కూడా ఏం తీసుకెళ్ళట్లేదు. జస్ట్ అలా కిందకి వెళ్తే మనకు అక్కడ కింద ఒక ఫ్లాస్ ఉన్నాయి, అవి కనిపించినాయి. బట్ దిగుతున్నప్పుడు అయితే నిజంగా భయం వేసింది. కంపల్సరీ మీరు కూడా ఇది ట్రై చేయండి. ఏమంత భయం లేదు. హైట్స్ ఫోబియా ఉన్న వాళ్ళకి కూడా అంత భయం ఏదని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు భయం అయితే ఇగ్నోర్ చేయండి, ఓకేనా. నేనైతే ఈ రైడ్ బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసాము చీకు వరల్డ్కి. ఇక్కడ 9D 3D ఎఫెక్ట్లో మనకి మూవీ ఉంటుందంట. సో బాగుంది. యాక్చువల్గా మేమైతే ఎంజాయ్ చేసాం. ఇంకా కిడ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మేము నెక్స్ట్ వచ్చేసాము ఈ రైడ్కి. యాక్చువల్గా ఈ రైడ్ చూడ్డానికి బాగానే ఉంది. ఏదో స్మూత్కి పైకి వెళ్తుంది, అలా వెళ్ళింది అని చెప్పి బాగానే అనిపించింది. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి జుప్ మన కిందకి దింపిందండి. అస్సలు వెంటనే చాలా భయం వేసింది. అయినా కూడా మేము ఒక 15 మినిట్స్ ఈ లైన్లో నుంచున్నాము. బట్ కిందకి వచ్చిన వాళ్ళు మాత్రం వామ్మో అని మాత్రం కేకలు పెట్టేసరికి ట్రై చేసి వెయిట్ చేసి భయం వేసేసి వద్దులేరా బాబు, మళ్ళీ ఏమైపోతామో, హార్ట్ అటాక్ వచ్చి పైకి పోతామేమో అని ఒకేసారి చాలా భయం వేసి మేమైతే ఆ రైడ్లో నుంచి పక్కకు వచ్చేసాము. చూడండి ఇప్పుడు ఎలా దిగుతుందో. అమ్మో, చూసారా అసలు ఆ ఎఫెక్ట్ చూసారా. నెక్స్ట్ వచ్చేసాము ఈ రైడ్కి. ఇది ఆక్టోపస్ షేప్లో ఉన్న క్యాంగ్రూ రైడ్ అండి. అది అలా పైకి కిందకి వెళ్తూ ఉంటే బాగానే ఉంటుందేమో, ఉయ్యాల్లాగా ఉంటుందేమో అని అనుకుని వీళ్ళు దిగిన తర్వాత నెక్స్ట్ మేమే ఎక్కాము. కానీ రైడ్ స్టార్ట్ అవ్వగానే వామ్మో వాయో ఎప్పుడు ఆపుతారా బాబు అనిపించింది. లిటరలీ చెప్తున్నాను, చాలా భయం వేసింది. ఈ రైడ్ తర్వాత యాక్చువల్గా మేము ఇంకొక రైడ్ కూడా ఎక్కాము, వాటర్ స్క్వాష్ లాంటిది. కానీ అక్కడ ఫోన్ అలౌ లేదు. సో ఆ తర్వాత మేము లంచ్ చేస్తాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మేము ఈ ఎగ్జిబిషన్లోకి వెళ్ళాము. ఇదైతే మస్ట్ అండి, కంపల్సరీ వెళ్ళాలి. ఫైనల్గా మా వండర్లా అయితే ఇట్లా ఈ రెయిన్తో ముగిసిందండి. బట్ థ్యాంక్ గాడ్ మేము వాటర్లో ఉన్నంతసేపు వర్షం పడలేదు. మేము ఎప్పుడైతే ఇలా బయటకు వచ్చామో అప్పటి నుంచి వర్షం మొదలైంది. బట్ వాట్ ఎవర్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. నేను చాలా మీకు రికార్డ్ చేయలేదు, వీడియోస్ తీయలేదు, ఎందుకంటే అక్కడ కుదరలేదు. బట్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ చాలా ఫన్ చేసాం. సో ఫైనలీ సైనింగ్ ఆఫ్, బాయ్ వండర్లా. దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ మై పిక్స్ విత్ మై ఫ్యామిలీ. చూడండి ఇది ఎంట్రన్స్లో తీసుకున్నాము. ఎంట్రన్స్లో సెల్ఫీ పిక్స్. సో నేను కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా అయితే మీరు సమ్మర్ హాలిడేస్లో మీకు కుదిరినప్పుడు మీ పిల్లల్ని తీసుకొని మీ ఫ్యామిలీ అందరూ వండర్లా ట్రిప్కి వచ్చేసేయండి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వండర్లాకి కానీ ఇలాంటి వాటర్ పార్క్స్కి కానీ రావాలి అని అంటే ఒక గ్యాంగ్తో రండి. మేము ఒక 10 to 15 మెంబర్స్ ఉంటే ఇంకా మజానే వేరుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇవి కొన్ని మా వాటర్ రైడ్ పిక్స్ కొన్ని దిగాము, బట్ లాస్ట్లోనే దిగాము. ఇక్కడ ఈ క్యూటీ చిక్స్ లాంటివి అయితే చాలా బాగున్నాయి. ఓకేనా, బాయ్ గాయ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.